రైళ్లలో వరుస దొంగతనాలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. పల్నాడు జిల్లా నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్ల మధ్య వారం రోజుల వ్యవధిలో 4గోసారి దొంగల ముఖా చోరీలకు పాల్పడింది. రైల్వే ట్రాకులు, రోడ్డు పక్కపక్కనే ఉంటూ వేగంగా తప్పించుకునేందుకు అవకాశం ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా విశాఖ ఎక్స్ప్రెస్లో శనివారం ఇలాగే చోరీకి యత్నించగా రైల్వే పోలీసులు కాల్పులు జరపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. రైళ్లలో వరుస దొంగతనాలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. పల్నాడు జిల్లా నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్ల మధ్య వారం రోజుల వ్యవధిలో 4గోసారి దొంగల ముఖా చోరీలకు పాల్పడింది. రైల్వే ట్రాకులు, రోడ్డు పక్కపక్కనే ఉంటూ వేగంగా తప్పించుకునేందుకు అవకాశం ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా విశాఖ ఎక్స్ప్రెస్లో శనివారం ఇలాగే చోరీకి యత్నించగా రైల్వే పోలీసులు కాల్పులు జరపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. 5 పార్టీల్ని ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. త్వరలోనే ఈ చర్యకు పాల్పడినటువంటి దొంగల మట్టను పట్టుకుంటాం. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి నేరాలన్నీ కూడా డిటెక్ట్ చేసి నేరస్తులు పట్టుకుని చట్ట పరిధిలో నిలబెట్టడానికి మేమందరం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. హైవే వెరీ ప్యారలల్ టు ది రైల్వే ట్రాక్. వాళ్ళు రైల్వే ట్రాక్ మీద అఫెన్స్ చేసి ఇమీడియట్ గా విత్ ఇన్ 5 minutes లోపే హైవేకి వెళ్ళిపోతారు. అక్కడ ఏదైనా ఒక వెహికల్ పెట్టుకొని ఎస్కేప్ అవడానికి ఎగ్జిట్ అవడానికి మార్గం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా వాళ్ళు ఎన్నుకుంటున్నారు.